మెగాస్టార్ టాలీవుడ్ మార్కెట్ ని షేక్ చేసి చాలా కాలమైంది. తను చాలా చూశాడు, చాలా చేశాడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సినిమాలు చేస్తున్నంత కాలం పోటీ వసూళ్ల వర్షంతో పోలికలు ఉండి తీరుతాయి. వాటిని మార్చలేం. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని కూడా తన పవర్ తగ్గింది, పవర్ స్టార్ కే పవర్ సప్లై చేయాల్సిన అవసరం వచ్చింది అనేంతగా కామెంట్స్ పేలాయి. అలాంటి టైంలో ఓజీ వచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడిచేలా చేసింది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఖుషీ బద్రీ రేంజ్ వైబ్స్ తెచ్చింది. అచ్చంగా ఇప్పుడు పవన్ కి దక్కిన బ్రేక్ లాంటి కిక్కే మన వరప్రసాద్ గారు మూవీతో వస్తుందా? డెఫినెట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా పవన్ కి ఓజీ లాంటిదేనా? చిరు టీం కొత్త ఈవెంట్ తో మెగా గిఫ్ట్ ఇస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ టీం 1,00,000 మంది పవన్ ఫ్యాన్స్ తో పాటల పండుగ షురూ చేసిందా? సో ఈ ఈవెంట్స్ తో మెగా పవర్ఫుల్ వైభవానికి వెల్కమ్ చెప్పేసినట్టేనా? టేక్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే రోజు 2 మెగా పవర్ఫుల్ ఆఫర్స్ ఇచ్చారు. ఒకటి చిరు ఈవెంట్, 2 పవన్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 2 వీకెండ్ స్పెషల్గా వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ తీస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ లాంటి హిట్ పడ్డాక సేమ్ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దీనికి తోడు ఓజీతో పవన్ మళ్ళీ ఒకప్పటి ఖుషీ, బద్రీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చేశాడు. ఒకప్పటి పవన్ కళ్యాణ్ని మళ్ళీ చూపించాడు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాల భారం పెరుగుతోంది. ఇలాంటి టైంలో పవన్ ఫ్యాన్స్లో లక్షలాది మందితో పాటు లిరిక్స్ని రివీల్ చేసే ఈవెంట్తో సడన్గా హైప్ పెంచింది ఫిలిం టీం. దేఖ్ లేంగే సాలా సాంగ్ని రిలీజ్ చేసే విధానం, అందులో ఫ్యాన్స్ని పార్టిసిపేట్ చేసే విధానం, ఈ 2 కూడా సాలిడ్ ప్లానింగ్ అంటున్నారు. దెబ్బకి వరల్డ్ వైడ్గా ఉన్న కోట్లాది మంది పవన్ ఫ్యాన్స్ సెలెక్ట్ అవ్వటం, అందులో 1,00,000 మంది డైరెక్ట్గా ఈవెంట్తో కనెక్ట్ అవ్వటం, ఓ రేంజ్లో వైబ్రేషన్స్ మారిపోయాయి. వారణాసి గ్లిమ్స్ని వినూత్నంగా లాంచ్ చేసినప్పటి నుంచి మిగతా మూవీ టీమ్స్ కూడా ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రమోషనల్ యాక్టివిటీస్తో ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇక మెగాస్టార్ విషయానికి వస్తే ఒకప్పటి చిరుని మనవరప్రసాద్ గారు మూవీ జనాలకు చూపించే ప్రయత్నం చేస్తుంది. లుక్లోనే కాదు, కామెడీ కిక్లో కూడా. చిరు ఒకప్పటి చంటబ్బాయి, ఒకప్పటి శంకర్ దాదా ఎంబీబీఎస్ని మళ్ళీ చూపించబోతున్నాడు. ఆల్రెడీ 2 పాటలు తూటాల్లా పేలాయి. ఇప్పుడు మనశంకర్ ప్రసాద్ గారు ప్రెస్ మీట్ కూడా మెగా ఫ్యాన్స్లో ఊపు తెచ్చింది. చిరు 70+ ఏజ్లో కొత్తగా ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేకున్నా సినిమాలు చేస్తున్నంత కాలం ప్రతి హీరోకి వసూళ్లు, హిట్ల విషయంలో మరో స్టార్తో పోలికలు తప్పదు. అందుకే మెగా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి మూవీగా మనశంకర్ ప్రసాద్ అవుతుందా అన్న ప్రశ్న ఆశ పెడుతోంది. ఆచార్యతో జరిగిన నష్టం ఈ కామెడీ దాడితో బ్యాలెన్స్ అవుతుందనే ఆశపడుతున్నారు మెగా ఫ్యాన్స్.